ప్రభా దాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకే తండ్రి ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయి ప్రభా మరి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆ గొప్ప గిఫ్ట్ ఆఫ్ గాడ్ ని బట్టి మీకు ఎన్నో వందనాలు. ఎటర్నల్ లైఫ్ ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు ప్రభా మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు ప్రభా మరి సండే స్కూల్ కి మేమందరం కూడా జాయిన్ అవుతుండగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. ప్రభా ఆల్రెడీ జాయిన్ అయిన వారందరిని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి నెట్ కనెక్షన్స్ అవన్నీ కూడా ప్రభా మీరు అనుగ్రహించి తండ్రి పిల్లలు కూడా తండ్రి మరి జాయిన్ అవ్వగలటానికి ప్రభా మీరే కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి సాంగ్స్ లో కూడా తండ్రి తోడుగా ఉండండి. అలాగే ప్రభా మరి క్విజ్ లో కూడా తండ్రి మీరు సహాయం చేయండి. లెసన్ లో కూడా ప్రభా మీరే సహాయం చేయండి. ప్రభా మరి తండ్రి హ్యాండ్ వర్క్ కూడా పిల్లలు తండ్రి చేసుకోవటానికి ప్రభా మీరే కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి పిల్లలందరితో తండ్రి మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నన్ను కూడా తండ్రి మీరు ఇచ్చిన హెల్త్ ని బట్టి ప్రభా మరి తండ్రి మీరు నాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీ హోలీ స్పిరిట్ ప్రభా మరి కంట్రోల్లో నన్ను కూడా ప్రభా మీరు ఉంచుకొని తండ్రి బిడ్డల మధ్యలో తండ్రి మీరు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి జాయిన్ అయిన వారిని బట్టి వందనాలు. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వలేదు ప్రభా, మరి వారు కూడా తండ్రి మరి జాయిన్ అవ్వగలటానికి కూడా ప్రభా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా మరి మేమందరం కూడా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మీరే అనుకూలపరచమని ప్రభా మరి తండ్రి చిన్నపిల్లల స్థుతుల మూలంగా మీరు దుర్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు కాబట్టి ప్రభా మీరు అలాగా సహాయం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే సరే, ఒక పాట పాడుకుందామా? చిన్నారి పాపకు శుభవార్త. గుర్తుందా పాట? చిన్నారి పాపకు శుభవార్త పాట పాడుకుందాము. మీరు కొంతసేపు అన్మ్యూట్ చేసుకొని పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యూట్ చేయండి. ఓకేనా? మాకు కొంచెం ఓవర్లాప్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీబడి అన్మ్యూట్స్ ఇఫ్ ఎవ్రీబడి అన్మ్యూట్స్ ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ అవుతుంది. ఫ్యూది చేస్తావా మరి? యా. షల్ వి స్టార్ట్? ఆ పాట పాడదాం. చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు శుభవార్త. యాక్షన్ శుభవార్త, చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు బాబుకు శుభవార్త. జనించినాడు మన యేసురాజు బెత్లెహేము పురమునందు. జనించినాడు మన యేసురాజు బెత్లెహేము పురమునందు. చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు శుభవార్త, చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు శుభవార్త. ప్రేమించే యేసు అందరినీ జనించే మనకై, ప్రేమించే యేసు అందరినీ జనించే మనకై భువిని. పాపులను రక్షింప మరణించి లేచేను, పాపులను రక్షింప మరణించి లేచేను. చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు శుభవార్త, చిన్నారి పాపకు శుభవార్త, చిన్నారి బాబుకు శుభవార్త. గొల్లా మిత్రులు వినిరి శుభవార్త, జ్ఞానులకు తెలిసని శుభవార్త. గొల్లా మిత్రులు వినిరి శుభవార్త, జ్ఞానులకు తెలిసని శుభవార్త. నీ కొరకు నా కొరకు యేసే జన్మించేను. ఇదిగో ఇదిగో సువార్త. చిన్నారి పాపకు శుభవార్త,
చిన్నారి చిన్నారి శుభవార్త శుభవార్త చిన్నారి పాప పాపకు శుభవార్త చిన్నారి బాబుకు శుభవార్త శుభవార్త వెరీ గుడ్. శుభవార్తేనా ఇది? మీ అందరికీ శుభవార్త అయితే థమ్స్ అప్. వెరీ గుడ్. సరే, ఓకే, థమ్స్ అప్ సైన్ కూడా చూపిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్. రాధిక బాగున్నావు కదా? సరే, ఇప్పుడు ఒక చిన్న క్విజ్ మనం పెట్టుకుందాం. ఫీబీ అక్క మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ క్విజ్ ఎలా ఉంటుందో. బాగా జాగ్రత్తగా వినండి. మీకు మీరే జడ్జెస్, మీకు మీరే మార్క్స్ తీసుకోవాలి. ఓకే, ఫీబీ స్టార్ట్. Praise the Lord, everyone. బాగున్నారా? ఓకే, ఆల్ యా, మేము బాగున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. సో ఒక గేమ్ ఆడదాము. ఓకే, సో మీకు క్రిస్మస్ అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ థింగ్ క్రిస్మస్ అంటే స్టార్ స్టార్ అండ్ మంచి ఫుడ్, ఐ థింక్, రైట్? అండ్ ఆల్సో గిఫ్ట్స్. ఇక్కడైతే చాలా గిఫ్ట్స్ ఇస్తారు అందరు పిల్లలు అన్నమాట. బట్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వీ గాట్? salvation. John, can anyone tell me John 3:16? For God so loved the world చెప్పండి. and he gave his only begotten son, that should whosoever shall believe him shall not perish but have an everlasting life. John Yes. 3:16. Very good. So ఏమనుంది? God gave his Only begotten son కదా, only begotten son. So what is the greatest gift that God gave us? It's Jesus Christ kada. So we are going to play a game. You guys have to be on mute. Okay, I'm going to put everyone on mute now. Okay, so నేను I'll share my screen. ఒక గేమ్ ఆడదాము. గిఫ్ట్స్ ఉంటాయి. You have to put your eyes on the gift అన్నమాట. So just as we always have to put our eyes on Lord Jesus Christ because he is the greatest gift కదా. సో అది ఆలోచించి ఈ గేమ్ ఆడండి. ఓకే, సో ఆ గిఫ్ట్స్ ఒక్క గిఫ్ట్ ఫస్ట్ చూపిస్తారు, తర్వాత అన్ని గిఫ్ట్స్ షఫుల్ అయిపోతాయి. షఫుల్ అయిపోయాక టాప్ అవుతుంది. అప్పుడు యూ హ్యావ్ టు గెస్ విచ్ ప్లేస్ ద గిఫ్ట్ ఇస్. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఉందా, సెకండ్ ప్లేస్ లో ఉందా, థర్డ్ ప్లేస్ లో ఉందా? అన్మ్యూట్ చేసుకోకుండా ఉట్టి ఫింగర్స్ తో చూపించాలి, 1, 2 or 3. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటది గేమ్ లో, వినండి. ఓకే, ఇస్ ఎవ్రీవన్ రెడీ ఫర్ ద గేమ్? ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, వినిపిస్తుందా? Hi, friends! Who's ready to keep their eye on the prize? You're going to see several presents on the screen, but only one will have a gift inside. The presents will get shuffled up, but you have to keep your eye on the one with the gift. Shout yes if you think you can do it. All right, here we go. So here it says shout yes, but do not unmute. Okay, you may just fingers చూపించాలి. Okay.
Okay, shout out 1, 2, or 3 if you think you know which box has the gift. సో ఇప్పుడు గిఫ్ట్ చూపించారు కదా ఒక బోట్. సో ఆ గిఫ్ట్ ని యూ హ్యావ్ టు పుట్ యువర్ ఐస్ ఆన్ దట్ గిఫ్ట్. ఓకే, సో అదంతా షఫల్ అయ్యాక ఏ ప్లేస్ యూ హ్యావ్ టు షో మీ ద నంబర్. Know which box has the gift. You have to show the numbers 1, 2 or 3. ఎక్కడుందో everybody 1. Great job, everyone! Let's try another one. This one will be a little faster. Whoa! That was fast! Did you keep track of the gift? If so, shout it out. 1, 2, or 3 if you think you know which box has the gift. Great job, everyone! Let's try another one. This time with 4 presents. Well, that was definitely a little trickier. Shout out the number if you think you know where the gift is. Nice job! Now, let's try it again, but a little faster. Okay, that was really tough. Did you keep your eye on the gift? If so, shout it out. 1, 2, 3, or 4. Way to go! That was really challenging. But what happens if we add in one more present? All right, who knows where the gift is at? Shout it out if you know it. Nice job! Oh, now can you do it if the boxes go even faster? That was crazy! Does anybody know where the gift is? Wow! Anybody who could keep track of that has some serious focus. Great job, everyone. Merry Christmas! Okay, I hope you enjoyed the game. Since we are running out of time, over to Bharta. Mummy, you're on mute. Yeah. ఈ పాట తెలుసు కదా, మీరు అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు మీరు మీ పేర్లు నాకు పంపించండి. ఫీబీ అక్క విల్ సెండ్ యూ గిఫ్ట్. వెన్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా యుల్ గెట్ ద గిఫ్ట్. ఓకే, సరే. ఈ పాట మనకి ఫెమిలియర్ సాంగ్, ఎవ్రీ క్రిస్మస్ వి సింగ్ ఇట్. ఓకే, కాబట్టి మళ్ళీ మనము ఈరోజు ఈ పాట పాడుకుందాము. ఇది క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ బెల్స్ మీకు రిపీట్ చేసుకోండి. రింగ్ దెమ్ ఆల్ ద వే, రింగ్ అవుట్ ద న్యూస్ దట్ జీసస్ కేమ్ టు టేక్ అవర్ సిన్స్ అవే, హే క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ బెల్స్. మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి పాడేద్దాం. ఓకేనా? మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ముందు ఇచ్చాను కదా. ఇఫ్ యూ హ్యావ్ దట్, ఇఫ్ యూ హ్యావ్ ప్రిజర్వ్డ్ దట్, యూ కెన్ షో ఇట్ లైక్ దిస్. యూ కెన్ ఇట్లాగా చేయొచ్చు. Christmas bells, ring them all the day. Ring out the news that Jesus came to
take our sins away. Oh, Christmas bells, ring them all the way. Ring out the news that Jesus came to take our sins away. Once more we'll sing the song. Inkosari. Christmas bells, ring them all the way. Ring out the news that Jesus came to take our sins away. Oh, Christmas bells, ring them all the way. Ring out the news that Jesus came to take our sins away. Okay, na? And this is our handwork also. క్రాఫ్ట్ ఉంటుంది కదా సండే స్కూల్లో. ఇది మీరేం చేస్తారంటే యూ టేక్ ఏ క్రేప్ పేపర్, ఆ పేపర్ కానీ లేకపోతే చార్ట్ పేపర్ కానీ తీసుకొని బెల్ షేప్ లో మీరు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ బెల్ షేప్ లో దీనికి ఈ పాట అంతా రాసుకోండి. పాట రాసుకొని ఈ క్రిస్మస్ బెల్స్ ని మీరు బైబిల్లో పెట్టుకోండి. తర్వాత మీరు ఎప్పుడు కూడా దీన్ని ఇలాగా క్రిస్మస్ బెల్స్ అని పాడుకోవచ్చు. ఓకేనా? ఓకే, మనం ఒక కంఠిత వాక్యం నేర్చుకుందాము. బైబిల్స్ తీయండి. లూక్ గాస్పెల్ 2:11. ఫీబీ, జాస్పర్ జాయ్ ని యాక్సెప్ట్ చేయమని మెసేజ్ వచ్చింది చూడు. కంప్యూటర్ లో కలిసారంట జాస్పర్ జాయ్. యాక్సెప్ట్ చేశాను. ఓకే, మీరు చాట్ ఎవరైనా కలవకపోతే ఏమన్నా ఉంటే మీకు యూ కెన్ చాట్. ఐ థింక్ ఫీబీ అక్క విల్ హెల్ప్ యూ. ఓకేనా? మెమరీ వర్స్ నేర్చుకుందాము. లూక్ 2:11 చెప్పండి నాతో పాటు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు. లూక్ 2:11 ఎవరని చెప్తారా చూడకుండా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన శామ్యుల్ చెప్తావా? శామ్యుల్ గాని దేవప్రియ చెప్తావా? అంటే చెప్తా. యా చెప్పు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూక్ 2:11. ఎవరైనా గర్ల్స్ చెప్తారా? కెజియా ఫ్రమ్ బెంగళూరు చెప్తావా? కెజియా గ్లోరీ. ఎవరైనా ఇంకా గర్ల్స్ ఉన్నారా? There is born to us this day in the city of David a Savior who is Christ the Lord. Luke 2:11. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? Kezia, very nice, very good. A gift is there for you, Devapriya and Kezia. Okay? నేను ఇండియా వచ్చినప్పుడు మీరు కలెక్ట్ చేసుకోవాలి. సరే, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. మీకు క్రిస్మస్ అయిపోయింది, ఈవినింగ్ ఉన్నారు కదా. అయితే మాకు ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మార్నింగ్ టైం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అంకుల్కి వేరే మెసేజ్ ఉంది మళ్ళీ జూమ్ లో. దాని తర్వాత మేము వీ హ్యావ్ టు గో టు ద చర్చ్. ఇప్పుడు మార్నింగ్ ఎంత అయిందంటే
ఇట్స్ మార్నింగ్ 7 o'clock. ఈరోజు మాకు క్రిస్మస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ 7 o'clock in the morning. ఓకే, ఈరోజు మనము మెమరీ వర్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టోరీ ఒకటి మనకు ఉంది కదా క్రిస్మస్ లో. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టోరీ, ఎవ్రీ టైమ్ వి రీడ్ ఇట్ అండ్ వి ఎంజాయ్ ఇట్. క్రిస్మస్ స్టోరీ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ నాట్ చేంజ్ కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేంజ్ అవ్వదు. అది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంది, ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మారదు. కాబట్టి నాకు ఈ బుక్ నేను నియర్లీ మోర్ దెన్ 30 years నుంచి ఫర్ ఎవ్రీ క్రిస్మస్ ఐ యూజ్ దిస్. ఐ ప్రిజర్వ్ దిస్ బుక్ ఫర్ యూ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. ఎందుకంటే ముందు మా పిల్లలకి చెప్పాను, తర్వాత ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఏజ్ వచ్చేసింది. గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఐ లవ్ టు షేర్ దిస్ స్టోరీ. దిస్ స్టోరీ ఈజ్, యు నో ఇట్, ఏబిసి జీసస్. ఏబిసి జీసస్ కదా. మనము ఆల్ఫాబెట్స్ అన్ని కూడా మీకు వచ్చు కదా, A to Z అందరికి వచ్చు. మనకి స్కూల్లో చేరినప్పుడు ఏం నేర్పిస్తారు? A for యాపిల్, తర్వాత B for బాల్, తర్వాత C for క్యాట్, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ A for యాపిల్ అంటే యాపిల్ తినండి తినండి బాగా తినండి. మీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం తినాలి అనుకుంటారు కదా. ఈరోజు మంచి ఫుడ్ ఏమన్నా మమ్మీ చేసి ఉండొచ్చు, మంచి కుకీస్ చేసి ఉండొచ్చు, అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేశారు. ఈ వరల్డ్ మనకి అలాంటివే నేర్పిస్తుంది అనమాట, బాగా తినండి అని. తర్వాత B for బాల్, ఆడుకోండి, మంచిగా తినండి, హాయిగా బాల్ వేసుకుంటా అటు ఇటు ఆడుకోండి అని కూడా ఈ వరల్డ్ నేర్పిస్తుంది. తర్వాత C for క్యాట్. క్యాట్ ఎప్పుడంట ఇట్ విల్ సిట్ ఆన్ ద వాల్. తినబడుతుందా? కాబట్టి ఆ క్యాట్ ఏం చేస్తుందంటే వాల్ మీద కూర్చొని ఈ సైడ్ ఈ ఇంట్లోకి దూకాలా, ఈ ఇంట్లోకి దూకాలా, వెదర్ ఐ హ్యావ్ టు జంప్ ఇన్ టు దిస్ హౌస్ ఆర్ దట్ హౌస్ అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. వేర్ ఎవర్ దెర్ ఈస్ ఫుడ్ ఆర్ సంథింగ్, సమ్ మిల్క్ ఈజ్ అవుట్ సైడ్, వెంటనే అటువైపు జంప్ చేస్తుంది. అలాగే ఈ లోకంలో మనకేమన్నా కావాలన్నప్పుడు మనము చర్చ్ వైపు జంప్ చేస్తాము. మనకి ఏమొద్దంటేనేమో సాటన్ వైపు, మూవీస్ వైపు, టీవీ వైపు, ఫ్రెండ్స్ వైపు, క్రికెట్ వైపు, అబద్ధాల వైపు, దొంగతనాల వైపు, ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటాము. కాబట్టి ఒక్క నిమిషం ఉండండి అమ్మా, మీరు జూమ్ ఆన్ చేయండి, జూమ్ లో కలవండి, ఓకేనా? నా ఫోన్ కనెక్ట్ చేస్తున్నారు కొందరు. ఓకే, కాబట్టి మనము ఈ లోకం ఇట్లాంటివి నేర్పిస్తుంది, కానీ వీ హ్యావ్ టు లెర్న్ హెవెన్లీ ఏబిసి. ఈ లోకంలో బతకటానికి మనకి ఈ ఏబిసిడీలు, 1 2 3 అన్ని కావాలి, కానీ హెవెన్లీ బిబ్లికల్ ఏబిసిలు ఏమేమి ఉన్నాయో క్రిస్మస్ ఏబిసిలు మనము నేర్చుకుందాం. సరే, వి స్టార్ట్ విత్ ఏ ఫర్ 2000 years బ్యాక్. దిస్ ఈస్ నాట్ ఫిక్టిషియస్ స్టోరీ, ఏదో కల్పించి మనకి మ్యాగజైన్స్ లో కానీ, మీ స్కూల్లో కానీ, లైబ్రరీ బుక్స్ లో కానీ అలా చేసింది కాదు. ఇదంతా కూడా నిజంగా జరిగినాయి. దేవుని వాక్యము మనం నమ్మాలి. గాడ్స్ వర్డ్ ఈస్ ఆల్వేస్ ట్రూత్. ఇప్పుడు దేవుని వాక్యము నిజమే చెప్తుంది అనమాట. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు, ఓల్డ్ పీపుల్ అయిపోతారు నాలాగా. అయినప్పటికీ కూడా ఈ వాక్యం అయితే మారదు, ఎప్పుడు వాక్యం అయితే నమ్మండి మీరు. సరే, ఏ ఫర్ ఏంజల్ కనిపిస్తుందా? ఏ ఫర్ ఏంజల్. లాంగ్ టైమ్ అగో ఏమైంది, 2000 years బ్యాక్ ఏ ఫర్ ఏంజల్ వచ్చారంట ఈ లోకానికి. ఎక్కడికి వచ్చారు? ఇక్కడ నాజరేత్ అని ఒక ఊరు ఉందన్నమాట. అది ఏషియాలోనే ఉంది. ఇది దట్ ఈస్ నాట్ ఇన్ అమెరికా ఆర్ యూరప్ ఆర్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా కాదు, మన ఏషియాలోనే ఉంది. అక్కడ మేరీ అనే ఒక ఆమె దగ్గరికి వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. అదే కదా మనము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆ న్యూస్ ముందు మేరీకి తెలిసిందనమాట. మేరీ ప్రేయర్ చేసుకుంటుందేమో, అప్పుడు ఏంజల్ రాగానే చాలా భయపడినప్పుడు ఏం భయపడొద్దు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. యు హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు
దయ పొందావు కాబట్టి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను అని చెప్తే ఆమె భయపడి ఏంటబ్బా ఏంటి వాట్ ఈస్ దిస్ న్యూస్ అనుకుంటుంటే ఆ న్యూస్ ఏంటో చెప్పారు. ఏంటి? ఏంజల్స్ మెసేజ్ వాస్ దిస్: గాడ్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ బాయ్ ఆర్ బీ ఫర్ బేబీ. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఏ బేబీ. ఒక బేబీని మీకు ఇవ్వబోతున్నారు. షీ వాజ్ వండరింగ్, అరే నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, నాకు బాయ్ పుడతాడా బేబీ పుడతాడా అన్నప్పుడు నువ్వేం భయపడద్దు. విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ స్పిరిట్ యూ విల్ బేర్ ఏ సన్, నీకు ఒక బేబీ పుడతాడు అని చెప్పాడన్నమాట. చెప్పినప్పుడు ఆమె అనిందంట వెంటనే, ఓకే లెట్ ఇట్ బి డన్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్ అనిందంట. ప్రభువా నువ్వేం చెప్తే అదే జరగని, ఎందుకంటే నేను ఐ ఆమ్ యువర్ మెయిడెన్ కాబట్టి లెట్ ఇట్ బి డన్ అని ఆమె చెప్పిందనమాట. తర్వాత ఈ బాబు నీకు బాయ్ బేబీ పుడతాడు కదా, ఈ బేబీ నాట్ అన్ ఆర్డినరీ బేబీ. అందరిళ్లలో బేబీస్ పుడతారు కదా, మన ఇంట్లో పుడతారు, ఇప్పుడు కూడా కొందరిళ్లలో ఎవరైనా బేబీ పుట్టిండొచ్చు, మీరు కూడా పుట్టినప్పుడు చిన్న చిన్న పిల్లల్లాగా బేబీలాగా ఉన్నారు. అయితే దిస్ బేబీ ఈజ్ డిఫరెంట్, హీఈస్ గాడ్స్ సన్, హీఈస్ గాడ్స్ సన్ అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే ఆమె యాక్సెప్ట్ చేసిందంట, బీ ఫర్ బేబీ. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ బైబిల్లో ఏం రాశారంటే యేసు ప్రభువు బెత్లెహేమ్ అన్న ఊర్లో, బైబిల్లో మీకు తెలుసు కదా, దెర్ ఇస్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ లో ఏమేమి జరిగినాయో అవన్నీ కూడా చాలా విషయాలు ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్ లో దే వర్ రిటర్న్ అన్నమాట. దానిలో ఒక మాట ఏం రాశారంటే, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు హీ విల్ బి బార్న్ ఇన్ బెత్లెహేమ్. బెత్లెహేమ్ అనే ఒక స్మాల్ రిమోట్ విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో పుడతాడు అని రాశారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, మేరీ ఏ ఊర్లో ఉంది? నాజరేత్ లో ఉంది కదా. నాజరేత్ అండ్ బెత్లెహేమ్ ఈ రెండిట్ల మధ్యలో 80 మైల్స్ దూరం ఉందంట. అంటే ఒక 90 కిలోమీటర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి లైక్ కరీంనగర్ కానీ అంత దూరం ఎట్లా వెళ్ళాలి, అలాగా అంత దూరం ఉందన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మరి వీళ్ళు నజరెత్లో ఉంటే బెత్లెహేమ్కి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళలేరు కదా, వాళ్ళకి దే హ్యావ్ నో వర్క్ దేర్. అయితే కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ టైంకి అన్ని జరిగేటట్లు చేశాడు. వాళ్ళకు ఒక సీజర్ అగస్టస్ అని ఒక పెద్ద రోమన్ ఎంపరర్ ఉన్నాడు అనమాట. ఆయన సడన్ గా ఒక ఆర్డర్ పెట్టాడంట. ఏం ఆర్డర్ పెట్టాడంటే, ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ నేటివ్ ప్లేసెస్ అండ్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ అని పెట్టారంట. అంటే మీరందరు కూడా మీ నేటివ్ ప్లేస్ ఏది ఉందో, మనము జాబ్స్ కోసమని హైదరాబాద్కి వస్తాము, బెంగళూరుకి వస్తాము, లేకపోతే ఇంకేదన్నా అమెరికాకి వస్తారు. కానీ మన ప్లేస్ వేరే ఉంటుంది కదా, ప్లేస్ ఆఫ్ బర్త్ ని నేటివ్ ప్లేస్ అంటారు. కాబట్టి యూ గో బ్యాక్ టు యువర్ నేటివ్ ప్లేసెస్ అని చెప్తే కరెక్ట్ గా మేరీ వాళ్ళ నేటివ్ ప్లేస్ బెత్లెహేమ్ అన్నమాట. కరెక్ట్ గా ఆ టైంలోనే ఆర్డర్ వచ్చింది. చూడండి, దేవుడు ఏం చేసినా కూడా దేవుడు ఆర్డర్ ప్రకారము ఆయన టైంలో చేస్తాడు. రిమెంబర్ ఇట్. నాకు ఈ రోజే కావాలి, నాకు అన్ని మంచిగా అయిపోవాలి అనటానికి లేదు. ఎలా చేస్తాడో దేవుడు తెలియదు, కానీ దేవుడు ఆ టైంకి అలాగా చేస్తాడు అనమాట. అంత పెద్ద ఎంపరర్ ఏంటి కరెక్ట్ గా జీసస్ కోసం అని ఆర్డర్ ఇవ్వడం ఏంటి కదా. ఆయనకు అసలు తెలియదు ఆయనకు జీసస్ ఎవరు, బెత్లెహేమ్ లో పుట్టాడు, ఈ సంగతులన్నీ కూడా తెలియదు. అది ఆల్రెడీ ముందే ప్రిడిక్టెడ్ అన్న సంగతి కూడా తెలియదు. ఈవెన్ దెన్ హీ గేవ్ ఎన్ ఆర్డర్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సీ ఫర్ సిటీ ఆఫ్ డేవిడ్. ఇందాక మనం మెమరీ వర్స్ లో ఒక మాట అనుకున్నాం కదా, హీ విల్ బి దావీదు పట్టణమందు అని. బెత్లెహేమ్ కి ఇంకో పేరు కూడా ఉందంట. ఏం పేరంటే సిటీ ఆఫ్ డేవిడ్. సిటీ ఆఫ్ డేవిడ్ అంటే అర్థం ఏంటంటే డేవిడ్ కట్టించిన ఊరు అన్నమాట. డేవిడ్ ఉన్న ఊరది. కాబట్టి ఆ సిటీకి సిటీ ఆఫ్ డేవిడ్ అని పేరు. బెత్లెహేమ్కి 2 పేర్లు ఉన్నాయి అన్నమాట. బెత్లెహేమ్ ఉంది, మన హైదరాబాద్ కూడా 2 పేర్లు ఉన్నాయి కదా. హైదరాబాద్ అంటారు, ఇంకో పేరు ఉంది మీకు తెలుసా, భాగ్యనగరం అని కూడా అంటారు అనమాట. ఒరిజినల్ నేమ్ వాస్ భాగ్యనగరం. అలాగా 2 పేర్లు ఉన్నాయి. సరే, అక్కడికని బయలుదేరారు అనమాట. సరే, అప్పుడు ఎలాగ వెళ్ళాలి? అప్పుడు ఏమన్నా సైకిల్స్ ఉన్నాయా, లేకపోతే అప్పుడు ఏమన్నా ట్రైన్స్ ఉన్నాయా? 2000 years బ్యాక్ ఏమన్నా బస్సెస్ ఉన్నాయా? ఎలా వెళ్ళారంటే, యూజువల్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆన్
క్యామెల్స్ మీద కానీ ఈ డాంకీస్ ఉంటారు అనమాట, డాంకీ మీద కానీ వెళ్తారనమాట. సో డి ఫర్ డాంకీ. క్యామెల్స్ మీద అయితేనేమో చాలా రిచ్ పీపుల్ ఉంటారు కదా, దే కెన్ అఫోర్డ్ క్యామెల్. మనం క్యామెల్ ఇంట్లో పెట్టుకోగలమా? దానికి అంతంత అన్నం, అంతంత గడ్డి అవన్నీ మనము వి కెన్ నాట్ ఫీడ్ ఇట్. డాంకీ అయితే ఏదో ఒకటి తింటుంది, బీదోళ్ళందరూ కూడా డాంకీని పెంచుకుంటారనమాట. కాబట్టి కరెక్ట్ గా ఆ టైంకి ఆర్డర్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దే వేర్ రైడింగ్ ఆన్ ఏ డాంకీ అండ్ గోయింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఈ బైబిల్లో పేర్లన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే బైబిల్లో ఏదైనా రాశాడు అంటే వీ హ్యావ్ టు రిమెంబర్, మనము నేర్చుకోవాలనే రాశారనమాట. ఊరికే రాయలేదు, ఊరికే తమాషాకి లేకపోతే ఊరికే టైం పాస్ కోసం రాయలేదు. ఆయన యేసయ్య అలా రాశారు. కాబట్టి ఇక్కడ డి ఫర్ డాంకీ, డాంకీ మీద బయలుదేరి వాళ్ళు వెళ్తా ఉన్నారనమాట. వెళ్తా ఉన్నప్పుడు బెత్లెహేం రీచ్ అయిపోయారు. బెత్లెహేం రీచ్ అయిన తర్వాత రీచ్ అయినప్పుడు ఒక చాలా వండర్ఫుల్ థింగ్ జరిగింది, చాలా వండర్ఫుల్ థింగ్ జరిగిందనమాట. అది అసలు ఎంత మంచి విషయం అంటే ఏమైందంటే యేసయ్య చెప్పాడు కదా, గాడ్ సన్ నీకు పుడతాడు అని చెప్పేసి. సో గాడ్ in the form of a small baby, he was born into this earth. E for earth, మీకు ఒకవేళ రివర్స్ లో ఉన్నాయేమో అయినా కూడా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. కాబట్టి ఆ గ్లోరియస్ గాడ్, ఆయన పరలోకంలో ఉండే దేవుడు, మొత్తం వరల్డ్ కూడా ఆయన అసలుకి పట్టలేదంట, అంత పెద్ద మహిమ గల నా కోసము ఈ లోకానికి వచ్చాడు ఆయన. హీ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్. ఈ రోజు మిమ్మల్ని సండే స్కూల్లో పాట పాడమని నెక్స్ట్ డే మిమ్మల్ని మీరు వద్దు అన్నాం అనుకోండి, నువ్వు వద్దు వెళ్ళి కూర్చో అంటే మీకు చాలా కోపం వస్తుంది కదా. ఒకసారి పాడిచ్చారు కానీ ఇప్పుడేమో వద్దు వెళ్ళి కూర్చోమంది భారత అంటే అని చాలా కోపం వస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా హై స్టేటస్ మేము పైన ఉండాలి అని అనుకుంటా ఉంటాం. దేవుడు అలా అనుకోలేదంట, నేను హై స్టేటస్ లో పరలోకంలో ఉండాలి, ఈ మనుషుల దగ్గరికి నేను ఎందుకు రావాలి, అట్లా అనుకోలేదన్నమాట. అనుకోకుండా ఏం చేస్తాడంటే హీ కేమ్ డౌన్, ఈ ఫర్ ఎర్త్, ఈ భూమి ఏమన్నా మంచిదా? అందరు ఏమన్నా వెల్కమ్ చేస్తున్నారా జీసస్ ని? ఎవరు వెల్కమ్ చేయటం లేదు. ఎర్త్, మీరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచే ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు కనుక హంబుల్ చేసుకున్నారంటే గాడ్ విల్ రివార్డ్ యూ అండ్ గాడ్ విల్, ఆయన మంచిగా హై పొజిషన్ లో దేవుడు ఉంచుతాడు. మనమే హై పొజిషన్ లో ఉండాలనుకున్నాం అనుకోండి, మనం లో పొజిషన్ లోకి వెళ్ళిపోతాం. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎర్త్, దేవుడు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి వచ్చిన సంగతి మరి ఎవరికి తెలియదు కదా, మరి ఎట్లా ఆ న్యూస్ ఎలాగా? అందుకనే గాడ్ ఆల్సో హ్యాడ్ మేడ్ ఏ ప్రొవిజన్, దేవుడు కూడా ఒక ఏర్పాటు చేశాడనమాట. ఏం చేశాడంటే యేసయ్య అక్కడ ఒక పొలం ఉందంట. నేను బెత్లెహేంకి వెళ్ళాను, బెత్లెహేం చూశాను అనమాట. చూసినప్పుడు ఆ బెత్లెహేం ఊరికి కొంచెం బయట ఒక పెద్ద ఈ ఈ చుట్టూ కూడా ఈ కంచె అంటారు కదా, ఫెన్సింగ్ వేసిన ఇది ఉంది. లోపల పొలాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఈ గొర్రెలు కాపాలి, షెపర్డ్స్, వాళ్ళ ఫ్లాక్స్ ని, వాళ్ళ ఫ్లాక్స్ ని వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసుకుంటా ఉంటారు. కాబట్టి ఈ ఫ్లాక్స్ అనేది, ఫ్లాక్ అంటే ఏంటి తెలుసు కదా, ఫ్లాక్ ని గొర్రెల మందల్ని, గొర్రెలన్నీ కూడా గుంపుకుంటే దాన్ని ఫ్లాక్ అంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ రాత్రి వేళ గొర్రెల మందల్ని కాపాడుకుంటున్నారంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నైట్ టైమ్స్ ఈ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల లోపల గుహలు ఉంటాయి అన్నమాట, కేవ్స్. వాటి అన్నిటిని, గొర్రెలన్నిటిని కేవ్స్ లో పంపించి వీళ్ళు గుమ్మం దగ్గర కూర్చునేవాళ్ళు అనమాట, ఆ ఎంట్రన్స్ దగ్గర. ఎందుకంటే లయన్ గాని బేర్ గాని ఏమన్నా వస్తే ఫస్ట్ వాళ్ళని అటాక్ చేస్తుంది, గొర్రెలన్నీ కూడా సేఫ్ గా ఉండాలని వాళ్ళు అనుకునేవాళ్ళు. కాబట్టి అట్లాగా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక మంచి పాటలు వినపడినాయి అంట. అక్కడ గ్లోరీ టు గాడ్ అని, గ్లోరీ ఉంది కదా మన దగ్గర ఇప్పుడు, గ్లోరీ టు గాడ్.
గ్లోరీ టు నాట్ ఫర్ అస్, గ్లోరీ నాట్ టు అస్ అంటే మనకి కాదు గ్లోరీ, ఎప్పుడు దేవునికే గ్లోరీ కలగాలి. దేవునికి గ్లోరీ కలగాలంటే వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య చెప్పినట్లు మనం జీవిస్తేనే దేవునికి గ్లోరీ కలుగుతుంది. మనము మన ఇష్టమైనట్టు జీవించామనుకోండి, గాడ్కి ఏమవుతుంది? గ్లోరీకి ఆపోజిట్ షేమ్. యేసయ్యకి ఓ క్రిస్టియన్స్ ఏంటి, దీస్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్, దే ఫైట్ ఆల్వేస్ అట్లా అనుకుంటారు. కాబట్టి వీ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. కాబట్టి అక్కడ గ్లోరీ టు గాడ్ అని పెట్టచ్చు అనమాట. స్క్రీన్ షాట్స్ తీయచ్చు. ఓకే, గ్లోరీ టు గాడ్. తర్వాత ఆ మాట పైనుంచి గ్లోరీ టు గాడ్ అని వచ్చినప్పుడు ఇంకా ఏమైందంటే హెవెన్స్ వేర్ ఫిల్డ్ విత్ సింగింగ్. హెవెన్స్ వేర్ ఫిల్డ్ విత్ సింగింగ్. వాళ్ళందరూ కూడా పరలోకంలో పాటలు అంట. ఎవరు పాడుతున్నారు? ఏంజల్స్ అందరు కూడా పాడుతా ఉన్నారనమాట. కాబట్టి హెవెన్స్ లో పాటలు పాడుతా ఉన్నారు. దేవుడు వచ్చిన గుడ్ న్యూస్ ని వాళ్ళు ఆ రోజుల్లో టీవీలు ఉంటే ఒకవేళ టీవీలో అని చెప్పేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరలోకపు దేవదూతలు హెవెన్ లోంచి, హెవెన్ ఓపెన్ అయినాయి అంట. మనకి అసలు పైన చూస్తే ఏముందో తెలియదు కదా. మేము అమెరికాకు వచ్చినప్పుడు ఏరోప్లేన్ లో వస్తాం, మేఘాల్లోంచి ఏరోప్లేన్ వెళ్తా ఉంటుంది. అయితే మేఘాల కన్నా పైన ఏముందో, అప్ అబౌవ్ ద క్లౌడ్స్, అక్కడ ఏముందో మనకి తెలియదు. అయితే అక్కడ దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఆకాశం ఇట్లా ఓపెన్ అయితే ఎట్లా ఉంటుంది కదా, లోపల మనం చూడొచ్చు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అవన్నీ కూడా. సరే, అట్లా ఆకాశము ఓపెన్ అయ్యి అక్కడ హెవెన్స్ లోంచి ఇక్కడ సింగింగ్, మంచి పాట ఏమని వస్తుంది? గ్లోరీ టు గాడ్ అన్న పాట వస్తుంది అనమాట. మనం కూడా దేవదూతలు పాడిన పాట మనం కూడా పాడుకోవాలి. గ్లోరీ టు గాడ్ అండ్ పీస్ ఆన్ ఎర్త్. మనకేమో సమాధానం కావాలి, దేవునికేమో గ్లోరీ కావాలి. నెక్స్ట్, సరే, షెపర్డ్స్ కనపడి దేవదూతలు చెప్పారండి. ఫస్ట్ ఒక దేవదూత వచ్చి చెప్పారనమాట, మీరు వెళ్ళండి, దావీదు పట్టణం అందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఫర్ అంటూ హీస్ born a son in city of David, he is the savior of the world అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసిందంట. దేవదూతులు ఆకాశంలో ఉన్న వాళ్ళు మాకొచ్చి ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తున్నారేంటి అని దే వర్ సో హ్యాపీ. వాళ్ళు చాలా ఆశ్చర్యపడి చాలా సంతోషపడి, ఇంత గుడ్ న్యూస్ మనకి చెప్పినప్పుడు విల్ లీవ్ ద ఫ్లాక్స్ హియర్, విల్ గో అండ్ సీ హూ హీ ఈస్ అని చెప్పేసి గబగబా వాళ్ళు అక్కడి నుంచి నైట్ టైము వాళ్ళు బయలుదేరి వచ్చారంట. బయలుదేరి వచ్చిన తర్వాత మేబీ అన్ని చోట్ల తలుపు కొడుతున్నారు. బేబీ పుట్టాడంటే అంత హడావుడిగా ఉంటుంది కదా, అందరు వస్తా పోతా ఉంటారు, లేకపోతే డాక్టర్స్ ఎవరన్నా వస్తారు. ఆ రోజుల్లో ఎవరు మిడ్ వైఫ్స్ కానీ ఎవరన్నా వస్తారు కదా, అలా చూస్తా ఉన్నారు. కానీ అన్ని ఇళ్ళు క్లోజ్ చేసి ఉన్నాయి, ఎక్కడ ఒక చిన్న లైట్ కూడా లేదు. బేబీ పుట్టే లైట్ కూడా లేకుండా ఎట్లా ఉంది మరి, అంత డార్క్ ఉందని వాళ్ళు వెతుక్కుంటా వస్తే ఒక్క చోట ఒక ఇన్ దగ్గర, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇన్ దేర్ వాస్ సమ్ లైట్. అక్కడికి వచ్చారంట. కాబట్టి ఐ ఫర్ ఇన్. ఇన్ అంటే ఏంటో తెలుసా? ఇన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హోటల్. హోటల్ అంటారు కదా, ఎక్కడికన్నా వేరే ఊరికి హోటల్ వెళ్ళి అక్కడ ఉంటాం కదా నైట్. అలాగా ఆ రోజుల్లో వాళ్ళు ఇన్ అనేవాళ్ళు అనమాట. తెలుగులో సత్రం అంటారు. అక్కడ వెళ్ళేసి వాళ్ళు ఉంటారు అనమాట. కాబట్టి గాడ్, దేవుడు వచ్చినప్పుడు హీ కెన్ చూజ్ ఎ ప్యాలెస్. ఒక పెద్ద ప్యాలెస్ లో పుట్టడానికి చూస్ చేసుకోవచ్చు, కానీ బట్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ ఏ ఇన్. ఇన్ ని ఆయన ప్లేస్ కింద ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. సరే, లోపలికి వెళ్ళారంట. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు చెప్పినట్లే ఒక చిన్న బేబీ, జస్ట్ బోర్న్ బేబీ వాజ్ దేర్. జేఫర్. వాళ్ళు వెళ్ళినప్పుడు మేబీ మేరీని అడిగి ఉండొచ్చు, అమ్మా ఈ బాబు పేరేంటి అని అడిగి ఉండొచ్చు కదా. అప్పుడు ఆమె చెప్తుంది జీసస్ అని పేరు చెప్తుంది అనమాట. జీససా, ఈ పేరు చాలా బాగుంది, ఈ పేరు, దాని మీనింగ్ ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది జీసస్ అంటే సేవియర్. ఏంటి చెప్పండి? జీసస్ అంటే సేవియర్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రక్షకుడు అనమాట. జీసస్ ఆ పేరు అని చెప్తుంది అనమాట. కాబట్టి జే ఫర్ జీసస్. జీసస్ వాస్
born into this world for us. ఆయన యేసు ప్రభు పుట్టక ముందే నేమ్ కూడా చెప్పేశారు అనమాట. దేవదూతలు ఏం చెప్పారంటే, మేరీ నువ్వు ఒక బేబీ బాయ్ పుడతాడు కదా, బేబీ పుట్టినప్పుడు యూ హ్యావ్ టు నేమ్ హిమ్ జీసస్ అని చెప్పాడు. దానికి ఎందుకు జీసస్ అని పెట్టాలన్న దానికి కూడా రీజన్ కూడా వాళ్ళే చెప్పారనమాట. ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి జీసస్ అని పేరు పెట్టాలి అని కూడా చెప్పారు. కాబట్టి జీసస్ అని చెప్తుంది అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఓ ఈ బేబీ జీసస్, బట్ హీఈస్ నాట్ ఆర్డినరీ బేబీ, హీఈస్ కింగ్, కే ఫర్ కింగ్, హీఈస్ కింగ్ అనుకున్నారంట. అమ్మో దేవుడు కదా, దేవుడు అంటే రాజు, రాజుల రాజు అంటారు కదా, కింగ్ ఆఫ్ కింగ్స్ అని. కాబట్టి హీఈస్ ఎ కింగ్, కే ఫర్ కింగ్ అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఎవరున్నారు? షెపర్డ్స్, వాళ్ళు అలా అనుకుంటున్నారు అనమాట. తర్వాత కింగ్ అయితే ఎలా ఉండాలి? కింగ్ అయితే ఒక పెద్ద కిరీటం పెట్టుకొని ఉండాలి, తర్వాత ఒక పెద్ద థ్రోన్ మీద కూర్చోవాలి, తర్వాత ఆయన దగ్గర ఒక పెద్ద కత్తి ఉంటుంది, రాజుగారి దగ్గర షార్ప్ నైఫ్ ఉంటుంది, ఇంకా తర్వాత ఆయన దగ్గర చాలా మంది సోల్జర్స్ ఉంటారు. అయితే ఈ కింగ్ దగ్గర అవేమీ లేవన్నమాట. ఆ కింగ్ దగ్గర ఎలా ఉన్నాడంటే, ఆ కింగ్, ఆ స్మాల్ కింగ్, హీఈస్ ఎ కింగ్ ఆఫ్ లవ్, ఎల్ ఫర్ లవ్, ప్రేమ గల రాజు. ఏసే మనం అందరం తప్పులు చేశామని యేసు ప్రభు ఈ లోకానికి మనలందరిని కూడా చంపటానికి రాలేదు. చాలా మంది అట్లాగే అంటారు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు, అందరు తప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళందరిని చంపేసేయాలి తప్పులు చేసే వాళ్ళందరిని అని. ఒకవేళ అందరిని చంపేయాలి అట్లా అనుకుంటే ఫస్ట్ మనమే చచ్చిపోతాం నిజంగా. ఎందుకంటే మనం ఏమేం తప్పులు చేస్తున్నామో మనకి తెలుసు కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమ చూపించడానికి వచ్చాడు. మనతో ఎవరైనా సరిగ్గా లేరనుకోండి, మనకు అస్సలు ఇష్టం ఉండదు కదా వాళ్ళంటే, వాళ్ళకి ఏమన్నా అయిపోవాలి అట్లా అంతా కూడా మనము, వాళ్ళు మనల్ని కొంచెం తిడితే ఇంకా మనం తిట్టాలి అట్లా అంతా అనుకుంటాం. కానీ మన ఈ కింగ్ ఎలాంటి వాడంటే ఎల్ ఫర్ లవ్, హీఈస్ ఎ కింగ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. అందుకని ఈ రోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఇలాగా కూర్చున్నాము. దేవుడు ప్రేమ గల వాడనమాట. తర్వాత సరే ఆ బేబీ ఎక్కడ పడుకున్నాడా అని వాళ్ళు అట్లా చూస్తున్నారు అనమాట. ఏంటి ఇంట్లో ఉన్నాడేంటి, దేవుడు అంటారు ఇంట్లో ఉన్నాడు, ఇంత స్మాల్ ప్లేస్ లో ఉన్నాడు, పోనీ ఇంట్లో కూడా కాదు, ఇక్కడ ఏమన్నా బెడ్ వేశారా అని చూస్తే ద బేబీస్ బెడ్ వాజ్ ఎ మేంజర్, ఎం ఫర్ మేంజర్. మేంజర్ అంటే ఏంటి? ఒక చిన్న తొట్టు ఉంటుంది అనమాట. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు మాకు బఫెలోస్ అన్ని ఉండేవి. మేము 10 మంది పిల్లలు అని చెప్పాం కదా, కాబట్టి అందరికి షాప్ నుంచి ఎన్ని మిల్క్ అని కొనాలి, అందుకని చెప్పేసి మా ఇంట్లో బఫెల్లోస్ ఉండే అన్నమాట. అయితే ఆ బఫెల్లోస్ కి గడ్డి పెడతానికి దానికి ఇట్లా టబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవి ఈ ఫీడ్ ఉంటుంది కదా, వాటికి వేసే ఫీడ్ అంతా కూడా, దానికి వాటరు అవన్నీ కూడా మా ఇంట్లో పెద్ద టబ్ ఉండేది. ఆ టబ్ లో దానిలో మిగిలిపోయిన అవన్నీ కూడా దానిలో వేస్తా ఉండేవాళ్ళు అనమాట. వేసిన తర్వాత బఫెలోస్ అవన్నీ వచ్చి దానిలో వాళ్ళు బెడ్ మీద పడుకుంటారు. నువ్వు కింద పడుకో అంటే ఒప్పుకుంటామా మనము? అస్సలు ఒప్పుకోం కదా. నాకు కూడా మంచి బెడ్ కావాలి అంటాం, బెడ్ షుడ్ బి కంఫర్టబుల్ అనుకుంటాం, నాకు ఇష్టమైన పిల్లోనే కావాలనుకుంటాము. అంతా కూడా వి ఆల్వేస్ వాంట్ ఫర్ కంఫర్ట్స్. కానీ యేసయ్య అయితే ఏం కంఫర్ట్ లేకుండా ఆయన పశువుల తొట్లో పాత బట్టలు ఉన్నాయంట, కొత్త కొత్త బట్టలు అట్లా ఏం లేవు. ఆ బట్టలతో శాడిల్స్ క్లోత్స్ తో ఆయన్ని అక్కడ సొంతట్లో పండుకోబెట్టారు. చూసిన తర్వాత వాళ్ళు దే వర్ ఫిల్డ్ విత్ జాయ్, చాలా సంతోషం కలిగిందనమాట. దేవుడు అంటే ఇట్లా ఉండాలి, దేవుడు పరలోకం నుంచి ఇట్లా వచ్చి మన కోసం ఇంత ప్రేమ చూపించాడు, ఇలాంటి చోట పడుకున్నాడు,
అసలుకి వీఆర్ సో గ్లాడ్. మాకొచ్చి దేవదూతలు చెప్పటం ఏంటి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు అయినా కూడా మాకొచ్చి చెప్పారు కదా, వీఆర్ సో గ్లాడ్ అనుకొని ఏం చేశారంటే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నారనమాట. వెళ్తున్నప్పుడు అప్పటికే ఇంకా కొంచెం తెల్లవారుతుందేమో, మేబీ ఇంకా ప్రజలందరూ చూస్తున్నారు. షెపర్డ్స్ ఏంటి నైట్ టైం మీకు అక్కడ కదా షీప్ ను వదిలిపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అందరు ఆశ్చర్యపోతున్నారేమో. వాళ్ళందరికి కూడా ఎన్ ఫర్ న్యూస్, ఆ న్యూస్ చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు మీకు తెలుసా? యు నో వాట్ హ్యాపెండ్? నైట్ టైం వీఆర్ గార్డింగ్ ద షీప్. మేమందరం కూడా ఆ షీప్ ని మేము కాపలా కాసుకుంటా ఉన్నాము. అలాంటప్పుడు ఏంజల్స్, హెవెన్స్ వేర్ ఓపెన్డ్, ఏంజల్స్ కేమ్, దే సాంగ్ ద సాంగ్ గ్లోరీ టు గాడ్ అండ్ పీస్ ఆన్ ఎర్త్. వాళ్ళు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు ఒక స్మాల్ బేబీ లాగా అని చెప్తే మేము చూస్తానికి వచ్చాము, మీరు కూడా చూడండి అని చెప్తా ఉన్నారంట. ఈ రోజు మీరు ఎవరన్నా క్రిస్మస్ డే కదా, ఎవరికన్నా యేసు ప్రభుని గురించి చెప్పారా? ఊరికే మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని కాదు, కానీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏదన్నా మనం ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు, లైక్ ఎ గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి దేవుని వాక్యం రాసి, లేకపోతే అట్లాగా వీ హ్యావ్ టు షో అవర్ లవ్ అండ్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ అవుట్ ద గుడ్ న్యూస్. చాలా మందికి ఇష్టం లేదు ఈ గుడ్ న్యూస్ అంటే. ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ టెల్లింగ్ అబౌట్ దిస్ గుడ్ న్యూస్. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు వచ్చాడు అని చెప్పేసి చెప్తా ఉండాలి. షెపర్డ్స్ దే ఆర్ సెట్టింగ్ అస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళు వెళ్తా ఏం చేశారు, దే వేర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్ అండ్ దే వేర్ గోయింగ్. అప్పుడు పెద్ద ఓ ఫర్ ఓల్డ్ పీపుల్, యంగ్ పీపుల్ అందరు కూడా వచ్చారంట. వచ్చి అందరు కూడా వింటున్నారు. ఏంటి, దేవుడు వచ్చాడా ఈ లోకానికి, ఒక మేంజర్ లో పడుకోబెట్టారా, ఒక ఇంట్లో ఉన్నాడా అని చెప్పేసి అందరు కూడా తెలుసుకొని, ఓ అవును కదా జీసస్ ఈ లోకానికి వస్తాడు, బెత్లెహేంలో పుడతాడని ముందే రాశారు కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో, వీ హ్యావ్ టు గో అండ్ సీ అని చెప్పేసి చాలా మంది కూడా పరిగెత్తి ఒకవేళ వెళ్తున్నారేమో కదా. మరి బేబీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే వస్తారా? ఎవరైనా చిన్న బేబీ పుట్టారనుకోండి మన ఇంట్లో, మన అంకుల్స్ కానీ ఆంటీస్ కానీ వాళ్ళందరూ వస్తారు కదా చూడటానికి, మన తాతయ్యలు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు దే విల్ గివ్ సమ్ ప్రెజెంట్స్, పీ ఫర్ ప్రెజెంట్స్ కదా. యేసయ్య కూడా మనల్ని ప్రెజెంట్స్ అడుగుతున్నాడు. ఏం ప్రెజెంట్ ఇస్తారు మీరు యేసయ్యకి? గోల్డ్ చైన్ ఇస్తారా? డబ్బులు ఇస్తారా? ఏమిస్తారు? ద బెస్ట్ ప్రెజెంట్ వీ కెన్ గివ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హార్ట్. మన హార్ట్ని అడుగుతున్నాడు అంతే, మన లైఫ్ని అడుగుతున్నాడు. ఇస్తే ఆయన దగ్గర పెట్టుకోడు. ఆయన ఏం చేస్తాడంటే దాని నిండుగా మళ్ళీ జాయ్ అండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ he will fill and he will give back to us. మన హృదయంలోనైతే ఎప్పుడు చూసినా మనకి దిగులు, కోపము, ఏమేమో బ్యాడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అయితే యేసయ్య ఏం చేస్తాడంటే మన హృదయాన్ని యేసయ్యకి ఇస్తే దాన్ని మంచిగా వాష్ చేసి దానిలో మంచిగా పీస్, లవ్, జాయ్, హోప్ అవన్నీ కూడా ఫిల్ చేసి ఇస్తారనమాట. పీ ఫర్ ప్రెజెంట్స్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ క్యూ ఫర్ క్వైట్ ఫీల్డ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎందుకంటే అక్కడ గొర్రెలన్నీ ఉన్నాయి కదా. ఈ గుడ్ న్యూస్ ని బట్టి వాళ్ళకి హృదయంలో కూడా చాలా క్వైట్నెస్ వచ్చిందనమాట. లార్డ్ మాకు కనపడ్డాడు, ఎంత గ్రేట్ గాడ్ అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా క్వైట్ గా వాళ్ళు వెళ్ళిపోయారంట. సరే, ఈ బెత్లెహేం దగ్గర ఉన్న ఊర్లో ఉన్న షెపర్డ్స్ కి ఏం జరిగిందో చూసాం కదా మనం. అయితే ఫార్ అవే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని మంచి విషయాలు యేసు ప్రభుని గురించి తెలుస్తా ఉంది. డేస్ గడిచిపోతా ఉన్నాయంట. ఒక ఈస్టర్న్ కంట్రీస్ లో, మేబీ ఇండియా అయి ఉండొచ్చు, బాబిలోన్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఇరాన్, ఇరాక్ అంటారు కదా, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్ అన్నమాట. అక్కడ దే వేర్ సమ్ రూలర్స్, ఆర్ ఫర్ రూలర్స్ అంటే దే వేర్ స్ట్రాంగ్ పీపుల్, దే రూల్ అదర్స్ అన్నమాట. అంటే దే ఆర్ రిచ్ పీపుల్, దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్, దే ఆర్ వైజ్ పీపుల్. సో ఆ రూలర్స్ కొందరు ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే దే వేర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వస్తాడు, ఒక కింగ్ ఆఫ్ జ్యూస్ వస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారంట. వెయిట్ చేసేసిన తర్వాత ఎలా వస్తాడు అని చెప్పేసి దే వేర్ రిఫరింగ్ టు ఆల్ ద బుక్స్. ఆ ఓల్డ్ టైమ్స్ లో బుక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారా, ఈ బుక్స్ అన్నిటిని కూడా
వాళ్ళు రిఫర్ చేసుకుంటా ఉన్నారంట. రిఫర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక సంగతి తెలిసింది. యాకోబులో నక్షత్రము ఉదయించును, ఒక స్టార్ విల్ బి దేర్ ఇన్ జేకబ్ అని తెలిసిందనమాట. ఒక స్టార్ అంటే యేసుప్రభువే ఆ స్టారు, కానీ ఒక స్టార్ పుడతాడు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే అబ్జర్వ్ ద స్కై. ఇప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు ఏదన్నా కొత్త స్టార్ పుడుతుందని. అప్పుడు ఒకసారి ఒక డిఫరెంట్ స్టార్ ని వాళ్ళు చూశారు. కాబట్టి మనకి ఇప్పుడు ఎస్ ఏంటి? ఎస్ ఫర్ స్టార్. అది చూడగానే వాళ్ళు చూసుకుంటున్నారు, ఓ ఆల్ దీస్ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ స్టార్ టు అపియర్. కాబట్టి స్టార్ వచ్చేసింది స్కైలోకి, కాబట్టి ఆ స్టార్ మనం చూడాల్సిందే అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, అంటే కింగ్ వాజ్ బోర్న్, దేవుడు పుట్టాడు ఈ లోకంలో, విల్ గో అండ్ సీ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. అయితే షెపర్డ్స్ అయితే బెత్లెహేంలో బయటే, ఊరి బయటే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ కంట్రీ ఇక్కడ ఉంటే వాళ్ళు దేవర్ లివింగ్ ఫార్ కంట్రీస్ లో వాళ్ళు ఉన్నారు అనమాట. ఈస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు ఉన్నారు. ఇదంతా మిడిల్ మ్యాప్ లో అక్కడ మనకి మధ్యలో కనిపిస్తుంది కదా, ఈ సైడ్ లో ఉన్నారన్నమాట ఈస్టర్న్ కంట్రీస్ లో. అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడుకున్నారంట, దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం అని పుడితే మనకి స్టార్ ని కూడా చూపిస్తే మనం ఎట్లాగా చూడకుండా ఉంటాము? విల్ గో అండ్ సీ, డెఫినెట్లీ విల్ గో అండ్ సీ అని దే పర్పస్డ్ ఇన్ దేర్ హార్ట్ అండ్ దే గ్రూప్ టుగెదర్. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బయలుదేరి పీఫర్ ట్రావెల్ చేయకుండానే వస్తుందా? కాదు కదా, తప్పనిసరిగా వీ హ్యావ్ టు ట్రావెల్. యేసు ప్రభు వైపు మనము వీ హ్యావ్ టు ట్రావెల్. ఆ పి అనేది ట్రావెల్ ని చూపిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము, ఇప్పుడు చర్చెస్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయి, కానీ వీ హ్యావ్ టు గో. టీ అనేది మనకి ట్రావెల్ అన్న విషయాన్ని చూపిస్తుంది. వీళ్ళు ట్రావెల్ చేసింది నాట్ ఎ స్మాల్ డిస్టెన్స్, ఏదో కొంచెం దూరంలో కాదు. ఇట్ వాజ్ ఎ వెరీ 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 లాంగ్ డిస్టెన్స్. వాళ్ళు మధ్యలో నదులు దాటాలి, రివర్స్ దాటాలి, తర్వాత విల్డర్నెస్ దాటాలి, ఇంకా తర్వాత డిజర్ట్స్ అంటారు కదా, ఎడార్లు ఉంటాయి అన్నమాట, దాటాలి. అండ్ ఇట్ మే టేక్ మోర్ దెన్ 1 year టు రీచ్. అప్పుడు ఏరోప్లేన్లు ఇట్లా లేవు కదా, మేము అక్కడ ఎక్కగానే ఇక్కడ దిగిపోతున్నాం 1 day లో. అలాగా ఏరోప్లేన్స్ లేవు. దే హ్యావ్ టు వాక్. ఈవెన్ క్యామెల్ మీద కూర్చుంటే కూడా నడవాలి. సీజన్స్ మారిపోతాయి 1 year లో. తర్వాత చాలా చలి ఉంటుంది, తర్వాత చాలా ఎండగా ఉంటుంది అడవిలో, ఈ డిజర్ట్స్ లో. తర్వాత వాటర్ కూడా దొరకదు. తర్వాత దొంగలు ఉంటారు. దొంగలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగ వెళ్ళే ట్రావెలర్స్ ని వాళ్ళంతా దోచుకుంటారు అనమాట. అయినా కూడా దే రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ దే స్టార్టెడ్. వాళ్ళు స్టార్ ని చూసి దే హ్యావ్ ట్రావెల్డ్. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చూశారు. తర్వాత వాళ్ళు జెరూసలేంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నక్షత్రం కనిపిస్తుందా, మళ్ళీ ఆ స్టార్ కనిపిస్తుందా అని దే లుక్డ్ అప్. వాళ్ళు పైకి చూసుకుంటూ వచ్చారనమాట. కాబట్టి యూ ఫర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై అని, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అని మీరు చిన్నప్పుడు పాడుకున్నారు కదా. కాబట్టి దే వేర్ లుకింగ్ అప్. ఇది కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. ఏమిటంటే వీ షుడ్ ఆల్వేస్ లుక్ అబౌవ్, పైకి చూడాలన్నమాట. పైన ఎవరున్నారు? యేసయ్య సంగతులు ఉంటాయి. మనం కింద చూసాం అనుకోండి, కింద అన్ని కూడా వరల్డ్లీ సంగతులే ఉంటాయి. కాబట్టి వి షుడ్ ఆల్వేస్ లుక్ అంటు జీసస్ వైపు చూడాలి. జీసస్ లైక్ ఎ స్టార్, హీ విల్ లీడ్ us. గుర్తుపెట్టుకోండి ఈ సంగతి కూడా, యూ ఫర్ అప్. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జెరూసలేంకి వెళ్ళారు. జెరూసలేం ఈజ్ ఎ బిగ్ సిటీ అన్నమాట. ఓ కింగ్ ఆఫ్ కింగ్, కాబట్టి అక్కడ కింగ్స్ ప్యాలెస్ లో కింగ్ పుట్టాడేమో అనుకొని వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ కింగ్ హేరోద్ ఉన్నాడు అనమాట. మీ ఇంట్లో బాబు పుట్టాడా, ఒక కింగ్ పుట్టాడా, మేము చూడటానికి వచ్చాము అంటే ఆయన, అరే మాకెవరు పుట్టలేదే, మళ్ళీ కింగ్ అంటున్నారేంటి వీళ్ళు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాడంట. తర్వాత ఏం చేశాడంటే నాకు కూడా తెలియదు, ఎక్కడైనా పుట్టాడేమో, మీరు వెళ్ళి చూడండి, చూసిన తర్వాత నాకు కూడా చెప్పండి అని చెప్పారంట. చెప్తే అంత మోసం అన్నమాట ఆయన. అలాగా ఒకవేళ కింగ్ అయిపోయి
నాకన్నా పెద్ద కింగ్ అయిపోతాడేమో అని చెప్పేసి చంపేయాలని ప్లాన్ వేసి మీకు అలా చూడమని చెప్పాడంట. చెప్తే వాళ్ళు వండర్ అయిపోయారు, ఏంటిది జెరూసలేంలో ప్యాలెస్ లో పుట్టలేదా, ఎక్కడ పుట్టాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి అప్ చూసారు కదా, ఆ స్టార్ కనపడి ఆ స్టార్ స్టార్టెడ్ మూవింగ్. ఆ స్టార్ ఏం చేస్తుందంటే అక్కడ ఇట్లా మూవ్ అవుతా ఉంటుంటే స్టార్ అలాగే వాళ్ళు ఫాలో అవుతా వెళ్తే ఆ స్టార్ ఎక్కడికి వెళ్ళాగిందంటే ఒక బెత్లెహేమ్ విలేజ్ లో ఒక స్మాల్ హౌస్ దగ్గర ఆ ఇంటి పైన అట్లా ఆగిందంట. వి ఫర్ విలేజ్. మనము బెత్లెహేమ్ ముందు ఒక పేరు కూడా అనుకున్నాం కదా, సిటీ ఆఫ్ డేవిడ్ అని. ఒక స్మాల్ విలేజ్ లో అక్కడ స్టార్ ఆగింది. యేసు ప్రభు జ్ఞానులు వచ్చినప్పుడు ఇంకా హీ వాజ్ నాట్ ఇన్ ద మేంజర్ ఆర్ ఇన్ ద స్టేబుల్, పశువుల పాకలో లేడు. కానీ ఇప్పుడు కొంచెం టైం గడిచిపోయింది కదా, మేబీ 1.5 years అయిపోయిందేమో. ఇప్పుడు హీఈస్ ఎ స్మాల్ ఇన్ఫాంట్, మరి న్యూ బోర్న్ కాదు, ఆయన మెల్లగా ఒక టాడ్లర్ లాగా అవుతా ఉన్నారనమాట. ఆ వి ఫర్ విలేజ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ రూలర్స్ ని వైజ్ మెన్ అంటారు. వైజ్ మెన్, జ్ఞానులు అంటే చాలా జ్ఞానం కల వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఎలా పుడతాడు అని చెప్పేసి దే వర్ రిఫరింగ్ టు ఆల్ ద రిలీజియస్ బుక్స్ అండ్ వాళ్ళు కనుక్కున్నారు, స్టార్ ఒకటి వచ్చింది అని కూడా వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి దే ఆర్ కాల్డ్ వైజ్ పీపుల్. యునో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని కనుక్కునే జ్ఞానం ఇస్తున్నాడు. మనం వీఆర్ నాట్ వైజ్ పీపుల్, వీఆర్ వెరీ ఫూలిష్ పీపుల్. మనం అర్థమే కావు, మ్యాథ్స్ అర్థం కాదు, లేకపోతే ఫిజిక్స్ అర్థం కాదు, ఇంగ్లీష్ రాదంటాము, ఇంకా అంతా కూడా తెలుగు మాట్లాడాలంటే అన్ని తప్పులు మాట్లాడతాము, అన్ని చేస్తా ఉంటాం. కానీ అయితే దేవుణ్ణి కనుక్కోవడమే నిజమైన విజ్డమ్ అన్నమాట. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవడమే అది నిజమైన సంగతి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వైజ్ మెన్ వాళ్ళు స్టార్ ని ఫాలో అయినప్పుడు వాళ్ళు స్టార్ ఒక ఇంటి దగ్గర ఆగితే ఆ ఇంట్లోకి వచ్చారంట. ఇంట్లోకి వచ్చేటప్పటికి అక్కడ స్మాల్ బేబీ జీసస్ వాజ్ దేర్. మరి ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే దే వేర్ ఎక్సీడింగ్లీ హ్యాపీ. చాలా హ్యాపీ అయ్యారనుకోండి, మనం ఎక్సీడింగ్లీ హ్యాపీ అని అంటాం కదా. కాబట్టి ఎక్సీడింగ్లీ హ్యాపీ అంటే దే వేర్ వెరీ 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 హ్యాపీ. మీరు అలా హ్యాపీగా ఉన్నారా? క్రిస్మస్ డ్రెస్ ఉందని హ్యాపీగా ఉన్నారా? లేకపోతే క్రిస్మస్ మంచి ఫుడ్ ఉందని హ్యాపీగా ఉన్నారా? లేకపోతే క్రిస్మస్ కి మంచి లేకపోతే ఇంకేదన్నా డెకరేషన్స్ బాగా చేసాము, క్రిస్మస్ ట్రీ పెట్టాము, స్టార్ పెట్టామని హ్యాపీగా ఉన్నారా? అయితే వీ హ్యావ్ టు బీ హ్యాపీ దట్ జీసస్ ఈస్ బోర్న్ ఇన్ టు అస్. కాబట్టి దే వేర్ ఎక్సీడింగ్లీ హ్యాపీ. అండ్ వాళ్ళు ఏం చేశారంటే బేబీ జీసస్ చూసి వై ఫర్ యంగ్ కింగ్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫాలింగ్ ప్రాస్ట్రేట్ అంటారు కదా, దే ఫెల్ డౌన్, ఇట్లా కింద పడి నేల మీద పడి యేసు ప్రభువుకి మాత్రమే వాళ్ళు వర్షిప్ చేశారంట. దే డిడ్ నాట్ వర్షిప్ మేరీ ఆర్ జోసెఫ్. రిమెంబర్, మనము మేరీని జోసెఫ్ ని ఆరాధించకూడదు. బేబీగా ఉన్నప్పటికి కూడా హీస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని వాళ్ళు గుర్తుపట్టారు. కాబట్టి ఆ యంగ్ కింగ్ కి వాళ్ళు ఏం చేశారంటే దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. తర్వాత వాళ్ళు మళ్ళీ సంతోషంగా దే వెంట్ బ్యాక్ అంట. వాళ్ళు సంతోషంగా జీ అంటే అంటారు కదా, నిద్ర వస్తుంది అంటే క్వైట్నెస్. క్యూ అంటే ఎలాగ క్వైట్నెస్, ఇది కూడా క్వైట్నెస్. దే వర్ ఫిల్డ్ విత్ క్వైట్నెస్, దే వర్ ఫిల్డ్ విత్ పీస్ అండ్ దే వర్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్, దే వర్ ఫిల్డ్ విత్ హోప్. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోయారు. ఇదే నిజమైన క్రిస్మస్. మనం ఒక్కసారి అన్ని గుర్తు చేసుకుందామా? గబగబా చెప్పేసేయాలి, మీరు కూడా మనసులో చెప్పేసుకోండి. ఏ ఫర్ ఏంజల్, బి ఫర్ బేబీ జీసస్, సి ఫర్ సిటీ ఆఫ్ డేవిడ్, దే ట్రావెల్డ్ ఇన్ on a donkey, D for donkey, E for earth, F for flocks, G for glory to God, H for heavens opened, I for in, J for Jesus, Jesus is born, K for king, L for love, king of love, M for manger, N for news, O for
old and young people came. P for presence, Q for quietness, R for rulers, S for అందరికి తెలుసు కదా, ఇది గుర్తుంటుంది, స్టార్. T for traveled, U for up, they looked up. V for village, పెద్ద సిటీస్ లో కాదు, స్మాల్ ప్లేస్ గాడ్ హ్యాస్ చోజన్. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ దేవుడు చూస్ చేసుకోలేదు, మనల్ని చూస్ చేసుకున్నాడు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ వైజ్ మెన్. దే వేర్ ఎక్సీడింగ్లీ హ్యాపీ అండ్ దే వర్షిప్ ద యంగ్ కింగ్. అండ్ దేర్ వాస్ పీస్, లవ్, జాయ్. క్రిస్మస్ అంటే లవ్, పీస్, జాయ్. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే లవ్, పీస్, జాయ్. చాలా మంది క్రిస్మస్ కి డెఫినేషన్ మార్చేశారు. ఒక ఆయన ఇలా రాశాడు, క్రిస్మస్ అనగానే ఏం చేస్తారంటే దేర్ ఆర్ ఎగ్జాస్టివ్ ఎక్స్ చెప్తున్నాను, ఎగ్జాస్టివ్ ప్రోగ్రామ్స్. క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ పెడదాము, ఇంకా రవీంద్ర భారతిలో ఇంకో ప్రోగ్రామ్ పెడదాము, ఆ ప్రోగ్రామ్ పెడదాము అని ఎవ్రీబడి ప్లాన్స్ అన్నమాట, ప్లాన్ చేసుకుంటా ఉంటారంట. తర్వాత దే విల్ హ్యావ్ ఎక్సెసివ్ సెలబ్రేషన్స్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి క్రిస్మస్ ని, చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎక్సెసివ్ అంటే ఎక్కువైన సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా 1 month నుంచే ఎక్స్ట్రావెగెంట్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రావెగెంట్ అంటే అవసరమైన దానికన్నా కూడా ఇంకా చాలా ఎక్స్ట్రావెగెంట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే స్పెండ్ చేసి వాళ్ళు షాపింగ్లు మొదలేస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా, ఆమె ఆ చీర కొనుక్కుంది కాబట్టి నేను కూడా ఇంకే ఈ చీర కొనుక్కుంటాను, వాడి జీన్స్ ప్యాంట్ ఉంది కాబట్టి నాకు కూడా అలాంటివి కావాలి అని అనవసరమైన షాపింగ్లన్నీ చేస్తూ ఉంటారంట. తర్వాత ఎక్స్ట్రాడినరీ డెకరేషన్స్. గుర్తుపెట్టుకోండి, డెకరేట్ యువర్ సెల్ఫ్ విత్ పీస్ అండ్ జాయ్. ఇల్లు డెకరేట్ చేసుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ నెవర్ ఎవర్ గో ఫర్ క్రిస్మస్ ట్రీ. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. రిమెంబర్, క్రిస్మస్ ట్రీ తర్వాత శాంటా క్లాస్ అని పెట్టడం కూడా ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. నేను రక్షణ పొందక ముందు నేను కూడా ఈ ఎగ్ షెల్ ఉంటుంది కదా, దాంతో నాకు తెలియదు శాంటా క్లాస్ చేశాను. తర్వాత రక్షణ పొందిన తర్వాత బైబిల్లో లేదు ఈ శాంటా క్లాస్ అని అర్థం చేసుకొని ఐ స్టాప్డ్ ఇట్. ఇప్పుడు లాస్ట్ 50 years ఐ నెవర్ వెంట్ ఫర్ సెలబ్రేషన్స్, డెకరేషన్స్. కాబట్టి ఇల్లు నీట్గా పెట్టుకోండి, అంతేగాని ఈ శాంటా క్లాస్ ని డోంట్ మేక్ హిమ్ ఫేమస్. శాంటా క్లాస్ ఇయర్లీ వన్సే వస్తాడు, మేబీ హీ మే గివ్ సమ్ గిఫ్ట్స్ టు పీపుల్, బట్ జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ శాంటా క్లాస్. జీసస్ నే మనం గ్లోరిఫై చేసి ఆయన్నే మనము ప్రొజెక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్, బట్టలన్నీ కూడా ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్, చాలా అప్పులు చేసి తర్వాత లోన్ పెట్టి ఇన్స్టాల్మెంట్స్ లో మంచి మంచి బట్టలు కొనుక్కుంటారంట. తర్వాత ఎక్స్క్లూజివ్ డిషెస్, ఇంకా క్రిస్మస్ అప్పుడే ఇలాంటివి చెయ్యాలి అని చెప్పేసి రోజ్ కుకీస్, ఎక్స్క్లూజివ్ అంటే ఇంకా ప్రత్యేకమైన వంటలన్నీ కూడా చేస్తూ ఉంటారంట. ఏమేం చెప్పాను, ఎగ్జాస్టివ్ ప్రోగ్రామ్స్, చాలా అలిసిపోయి అన్ని ప్రోగ్రామ్స్ పెడతారు, ఎక్సెసివ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రావెగెంట్ షాపింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ డెకరేషన్స్ చేస్తారు, ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ బట్టలు వేసుకుంటారు, ఎక్స్క్లూజివ్ డిషెస్ అన్ని వండుకుంటారు. లాస్ట్లీ దే ఎక్స్క్లూడ్ క్రైస్ట్. ఎక్స్క్లూడ్ అంటే వదిలిపెట్టడం అన్నమాట, విడిచిపెట్టడం, ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. ఎక్స్క్లూడ్ చేసి క్రిస్మస్ అంటానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు, ఎక్స్మస్ అంటా ఉంటారు కదా. ఏసైని తీసేస్తారు, క్రైస్ట్ తీసి ఒక వర్డ్ తో, ఒక సింగిల్ వర్డ్ తో దాన్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ వరల్డ్ ఈస్ డూయింగ్ లైక్ దట్, బట్ వీ షుడ్ నాట్ బి లైక్ దట్. వీ షుడ్ స్ప్రెడ్ అవుట్ ద గుడ్ న్యూస్ టు అదర్స్. ముందు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, నా హృదయంలో ఉన్నాడని మీరందరూ కూడా గ్రహించాలి. మీరు చాలా మంది బీబీఎస్లో తర్వాత సండే స్కూల్లో యేసుప్రభుని అంగీకరించారు. ఈ రోజు క్రిస్మస్ రోజు ఇంకా ఎవరైనా యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే మీరు అడగండి, యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని అడిగితే యేసుప్రభు మిమ్మల్ని, ఆయన మన ప్రార్థన వింటాడు, మన హృదయంలోకి వస్తాడు. హీ విల్ ఫిల్ us విత్ న్యూ పీస్ అండ్ జాయ్. నేను కూడా యేసయ్యని, నేను కాలేజ్ చదువున్న రోజుల్లో అడిగాను, యేసయ్య నా హృదయంలోకి రా అని. జీసస్ కేమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ he gave me the peace, joy and happiness. కాబట్టి
అది నిజమైన క్రిస్మస్. ఓకేనా? మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. ఇంకా ఎవరైనా యేసయ్యని అంగీకరించకపోతే ఈరోజు ఆ ప్రార్థన చేసుకోండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ లోకంలో. ఎందుకంటే కోవిడ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా స్ట్రెయిన్స్ అని ఇంకా సెకండ్ వచ్చేస్తుంది. ఏమవుతుందో మనకు అసలు తెలియదు. ఈ 2020 ఇయర్ ఎండింగ్ వరకు మనం ఉంటామో లేదో అనుకున్నాను, కానీ మనం ఉన్నాము అంటే అర్థం ఏంటంటే యేసయ్య కొరకు మనము జీవించాలి. సరేనా? ప్రేయర్ చేద్దాం. మీరు ఉన్న చోటే చక్కగా నీల్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే? ప్రభా, మరొకసారి తండ్రి మరి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2020 అంతా కాపాడి ప్రభా, మరి లాస్ట్ క్రిస్మస్ డేకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు అంతా కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఇక్కడ కూడా వర్షిప్ టైంలో సహాయం చేయండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మాకు ప్రభా, గ్లోరీ టు గాడ్, పీస్ అన్న దానికోసమే వచ్చాడు ప్రభా. పిల్లలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మరి పాపంతో మా హృదయాలన్నీ నిండి ఉండగా ప్రభా, అవన్నీ కూడా తీసివేసి మీ రక్తంలో కడిగి ప్రభా మీరు పరిశుద్ధపరిచి తండ్రి మీ కొరకు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ పిల్లల్లో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారిని కూడా ప్రభా రక్షణ కొరకే మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ని తండ్రి వాళ్ళు యాక్సెప్ట్ చేయటం కూడా ప్రభా మీరే కృపను అనుగ్రహించండి. ఇచ్చిన టైంని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రభా బిడ్డలందరినీ నేమ్ బై వన్ అందరి నేమ్ బై నేమ్ ప్రభా అడుగుతున్నాం తండ్రి. బిడ్డలందరినీ కూడా ఆశీర్దించండి. మా సండే స్కూల్ టీచర్స్ ని ప్రభా, మా పిల్లల పేరెంట్స్ ని కూడా తండ్రి మీరు ఆశీర్దించండి. న్యూ ఇయర్ కొరకు కూడా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి, మాతో ఉండి నడిపించమని ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకుల్ చూస్తారా? హాయ్ చిల్డ్రన్. Praise the Lord, uncle. Praise the Lord Praise the Lord, uncle. for you all. Hi Depriya. Praise the Lord, uncle. Praise the Lord, uncle. Praise the Praise the Lord. Lord, auntie. Praise the Lord, children. Happy Christmas, auntie. Hello. హ్యాపీ క్రిస్మస్ Praise the Lord, children. Praise the Lord. ప్రియా. Okay. ఫీబీ మిగతా వాళ్ళందరూ Praise Lord. Yeah. Praise Lord. Praise Lord. Barkaka. వెరీ నైస్ టు సీ యు. Hi Kezia. Praise Lord, uncle. Kezia, praise the Lord. How are you? Fine, uncle. నేను కనిపిస్తున్నానా? నేను కనిపిస్తున్నానా? Yes, uncle. Okay, very good. Bye. Merry Christmas, uncle. హ్యాపీ క్రిస్మస్. Happy Christmas. Same to you all. మీ వీడియోస్ పెట్టుకోండి, మీకు మిమ్మల్ని చూస్తాను. పిల్లలు వీడియో ఆన్ చేసుకోండి. ఐ వాంట్ టు జస్ట్ సీ యూ. ఫీబీ మిగతా పార్టిసిపెంట్స్ చూపించు. సునీత, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, auntie. Time 7:40. Happy ఇది Christmas, ఉందా? auntie. Uncle మీకు కూడా. యా మా నీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు స్క్రీన్. ఓకే, వ్యూ అని ఉంటది ఒకటి, గ్యాలరీ వ్యూ అని పెట్టుకో. పార్టిసిపెంట్స్, చార్ట్, షేర్ స్క్రీన్, రికార్డ్, రియాక్షన్స్ పైన టాప్ ఆఫ్ ద స్క్రీన్ వ్యూ అని ఉంటది. అయ్యా గ్యాలరీ వ్యూ అని పెట్టుకో. విజయ్ ప్రైజ్ ఎక్కడ కనిపించింది? నేను వస్తున్నా. బాగున్నా విజయ్? బాగున్నాను. గుడ్ డాడీ. అంకుల్ ప్రైజ్ లార్డ్. అంకుల్ Uncle, praise the Lord, Uncle. Abraham, Uncle. Praise the Lord, Uncle. బాగున్నారా? మీకోసం ప్రేయర్ చేస్తున్నాము. Daddy. జోయానా కనిపిస్తుంది, ప్రియాంక పెర్సిస్ కనిపించారు, తర్వాత ఏంజల్. ఏంజల్ హౌ ఆర్ యు? అది మ్యూట్ తీసేసి ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి.
ప్రైజ్ లార్డ్ అన్న. ఎవరు ఇక్కడ? రాధిక ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. రాధిక. సలీమా ప్రైజ్ లార్డ్. ఇక్కడ రాధిక, నెక్స్ట్ సలీమా. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? వరాలు స్టీఫెన్ ప్రసాద్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. మీ పక్కన ఎవరు? మా తోటి కోడలు పల్లవి. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. జాస్పర్ జాయ్ అన్ననగర్. వావ్, వెరీ గుడ్, వెరీ నైస్ టు సీ యు. సంతోష అండ్ సరిత, ప్రేమ్, చాలా మంది వచ్చారు ఇక్కడ. వెరీ గుడ్, వెరీ నైస్. వినయ్ అండ్ బెంజమిన్, ఏంజల్, రమ్య, వినయ్ ప్రైజ్ లార్డ్. శ్వేత ఎక్కడ? మోసెస్, ఏంజల్, ఏంజిల్. ఓకే, కిమ్స్ అమ్మాయి. బాగున్నారా మోసెస్? మమ్మీ బాగుందా? రమ్య. హ్యాపీ క్రిస్మస్ డానియల్ విక్టర్ ఎవరు? చెప్పండి. డానియల్ విక్టర్ శామ్యుయల్. ఓకే, రాజు ప్రైజ్ లార్డ్. నేనే ఆంటీ. ఓకే, వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. థ్యాంక్ యూ ఆంటీ. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ us. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. ఓకేనా? దేవుని చిత్తం అయితే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. శాంత ప్రైజ్ లార్డ్. బాయ్. ఓకే, అన్న నగర్ వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్. బీబీఎస్ లో ఉన్నట్టుంది నాకు అన్న నగర్ వాళ్ళందరిని చూస్తుంటే. వెరీ నైస్. సాత్విక్ ఎవరు? మన స్వామి పిల్ల. ఓకే, చిన్న సాత్విక్ ఒకసారి కనపడ్డాడు. ఇక్కడ ఉన్నాడు. బిట్టు, చిన్న బిట్టు. ఓకే, ఓకేనా? శాంత ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్ ఉంది, జూమ్ మీటింగ్ క్యాన్సల్ వస్తుంది. ఓకే, చిన్న ప్రేజ్ అయినా నేను కూడా అంత చేస్తాను. చిన్న ప్రే చేసుకో చేస్తారు. ప్రేమ గల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పిల్లలతో ప్రభా మరి జూమ్ మీటింగ్ లో భారతి కూడా తండ్రి ఇచ్చిన సండే స్కూల్ పరిచర్యకే వందనాలు, చేసిన పరిచర్యకే వందనాలు. యేసుప్రభు ఎందుకోసం ఈ లోకంలో జన్మించాడో మా పిల్లలందరూ అర్థం చేసుకుని వారి హృదయాల్లో యేసుప్రభు వారిని అంగీకరించి యేసుప్రభు యొక్క మంచి పిల్లలుగా వారు జీవించినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా పిల్లలందరూ దూరంగా ఉన్నారు, కానీ మీరు చూస్తున్న దేవుడు ప్రభా, సమీపంగా ఉన్న దేవుడు. వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా దూరంగా ఉన్నాము, ప్రియుల ప్రార్థనల వల్ల మమ్మల్ని కూడా క్షేమంగా ఉంచినందుకు వందనాలు. మిగిలిన టైం కూడా మాతో ఉండండి తండ్రి. అనేక చోట్ల జరుగుతున్న ఈ పరిచర్లన్నిటినీ ఆశీర్వదించండి. పిల్లల కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండండి. పిల్లల ద్వారా తండ్రి యేసు ప్రభు గురించి ఇంకా అనేకులు తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో సహాయం చేయమని, అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. COVID-19 బారి నుంచి మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. పిల్లలతో ఇంతవరకు ఉన్నారు, ఇక మీదటి కూడా మీరు ఉండండి. న్యూ ఇయర్ లో ప్రవేశించేటప్పుడు కూడా నూతన సంతోషంతో, నూతన సమర్పణతో, కమిట్మెంట్ తో మేము ప్రవేశించుటకు మాకు సహాయపడమని మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. సండే మీకు వీడియో పంపించేస్తాము, అది చూడండి. దానిలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అది చూసి ఏంటో చెప్పండి నాకు. సర్ప్రైజెస్ ఓకేనా? 27th సండే స్కూల్. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ విజీ, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ అయిపోద్ది కావట్లేదు కానీ అంకుల్ కి నెక్స్ట్ మీటింగ్ ఉందా? ఓకే, బాయ్ బాయ్. అయితే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ క్రిస్మస్.
everyone. Thank you for joining. Bye. కనపడలేదు మరి. ఆనందం ఉందా? ఇక్కడ కనిపిస్తుంది. కనపడింది. ఆనందమా Bye. Ma, okay na? యా Okay. Bye. Bye అక్క. Bye సరే మరి సెలవా వాళ్ళందరూ దీనిలో ఉంటారు.